నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 16th జూలైకి ఉండే. ఈ రోజుకి ఆల్మోస్ట్ ఆల్ 23 డేస్ అయిపోయింది. సో ఈరోజు డేట్ వచ్చేసి 8th ఆగస్ట్. కేవలం 30 డేస్ ఉంది మన ఫెస్టివల్కి. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి, అట్లనే మన సుశీల్ భాయ్తో మాట్లాడతా, ఇంకా కృష్ణ భాయ్తో కూడా మాట్లాడతా. సో 4th ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ అప్డేట్ కావాలంటున్నారు. సో మోర్ దెన్ 3 వీక్స్ అయిపోయింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయి. ఈ వ్లాగ్ లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ నేను శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. టైము ఇప్పుడు నైట్ 7:05 అవుతున్నది. సో వర్క్స్ అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెల్డింగ్ టీము మొత్తం మార్కింగ్ చేసి అయితే వర్క్ చేసుకుంటాం. భయ నమస్తే. అండ్ కృష్ణబాయ్ వాళ్ళ నాన్న అంకుల్ జీ నమస్తే. రామ్ రామ్, కేసే హో? యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, ఇంకా చాలా విగ్రహాలకు సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. అవి జాయింటింగ్ వర్క్ కూడా చేస్తారు. ఎవరికన్నా 5 feet 4 feet అగరబత్తి కావాలంటే మన నరేందర్ భాయ్ ఉన్నాడు, అతనికైతే మీరు కాల్ చేయొచ్చు. 8919272837 ఈ నంబర్ అనమాట. సో మీకు ఎవరికన్నా ఇంకా 5 feet 4 feet అగరబత్తి అట్లనే దోల్తాష కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్స్ పెడతాం. సో లోపల మన టీం అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క విగ్రహానికి అయితే చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు ఫినిషింగ్ వర్క్ అయితే చేసారు. కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, దాంతోపాటు షేడింగ్ వర్క్ కూడా నడుస్తున్నది. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో కృష్ణభాయ్ నమస్తే, సుశీలనా నమస్తే, బాగున్నారా? సో कैसे चल रहा కృష్ణభాయ్ కామ్? అండ్ ఫ్రెండ్స్, చూసుకుందాం. మనం ప్రతి సంవత్సరం వీళ్ళ అవుట్పుట్ అయితే చూస్తాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇచ్చినాడు అనమాట. స్వామివారికి అయితే బ్యూటిఫుల్ ఇమిటేషన్ వర్క్ అయితే చేసారు. అండ్ అట్లనే ఇక్కడ మనకు బొట్టు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కబ్ చాలు हुआ है काम सुशील भाई और कृष्णा भाई? ये अभी लास्ट वीक से चालू हुआ है. लास्ट वीक से? ओके. तो इमिटेशन के लिए कितने लोग आए हैं? इमिटेशन के लिए फिलहाल अभी 5 लोग हैं. 5 लोग हैं. और टीम कहाँ से है? टीम मुंबई से ही. ओके. तो कृष्णा भाई, हर मूर्ति के लिए इमिटेशन का काम रहेगा? यस यस. ఓకే. సో చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ పింక్ ఫినిషింగ్లో ఇచ్చారనమాట. కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ సిల్వర్. ఈసారి కొత్తదనం ఏంటంటే స్వామివారి సూండ్ పైన కూడా స్వాస్తిక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కడాలకు కూడా మనకు స్వాస్తిక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ లైన్ మొత్తము ఇమిటేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మల్టిపుల్ కాంబినేషన్స్ అనమాట, రెడ్, బ్లూ అండ్ सिल्वर. तो भैया एक मूर्ति के लिए कितना टाइम लग रहा है इमिटेशन के लिए? इमिटेशन के लिए समझो ना, एक दिन मतलब आधा दिन चला जाता है. ओके. हाफ डे एक मूर्ति के लिए? एक मूर्ति के लिए. वाव. और भैया ये पर्टिकुलर ब्लॉग में क्या क्या मूर्ति अवेलेबल है बुकिंग के लिए, वो भी हम बताएंगे. ओके. సో ఫ్రెండ్స్, ఇవన్నీ విగ్రహాలు కూడా బుక్ అయిపోయినాయి. అండ్ ఈ పర్టికులర్ వ్లాగ్లో యాక్చువల్గా చాలామంది నన్ను అడుగుతుండే, మాకు ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది కావాలనేసి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అడిగినుండ అనమాట. సో దీంట్లో కంప్లీట్ బ్లూ डिजाइन है इच्छा भैया. कलर सिलेक्शन किसका है इमिटेशन का? कलर सिलेक्शन हम लोग ही करते हैं. जैसे कि कोई मॉडल रहेगा, समझो ये सरस्वती पोज है, तो हम लोग उस हिसाब से करते हैं. इसका क्या ड्रेसिंग आएगा, इसमें व्हाइट ड्रेसिंग आएगा, तो उसके ऊपर ब्लू अच्छा लगेगा, इसके लिए वो करते हैं. और कुछ टीम इंक्रीज होने वाला है इमिटेशन के लिए? हाँ, होगा होगा. ओके. और भाई लास्ट ईयर से कंपेयर करें तो इस बार इमिटेशन का काम भी थोड़ा एक्स्ट्रा एडिशन हुआ है. तो क्या क्या चेंजेस है इस बार? देखो, लास्ट ईयर से ज़्यादा हम लोग ने अपडेट कर दिए. जैसे कि देखो, हाथ में स्वस्तिक का आ गया है. ओके. ठीक है. फिर मिडल का डिजाइन है, उसमें लटकन आ गया. ओके. ठीक है. सून पट्टा का अलग डिजाइन किया है. ओके. नाइस नाइस. तो ये सब मटेरियल कहाँ से आ रहा है कृष्णा भाई? ये सब पूरा बॉम्बे से ही आता है. पूरा मुंबई से है. ओके ओके. तो अंकल जी स्टार्टिंग से यहीं पर है? लास्ट टाइम भी हम अंकल को मिले थे. नहीं, अभी 1 month हो गया उनको इधर बुलाया है. ఓకే ఓకే. సో అంకుల్ కూడా సపోర్ట్ చేస్తాం అనమాట. అట్లనే మన సుశీల్ భాయ్ వాళ్ళ తమ్ముడు ప్రభు కూడా ఉన్నాడు. తమ్ముడు నమస్తే, బాగున్నావా? నమస్తే. సో ఫ్రెండ్స్, చూసుకుంటున్నారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్పుట్ ఆఫ్ ముంబై గణపతులు మన హైదరాబాద్లో అంటే మన త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు అయితే చేస్తారు అనమాట. और भाई लास्ट टाइम ये वाला काम हम देखे थे और कलरिंग के बाद तो बहुत ब्यूटीफुल दिख रहा है. नाइस आउटपुट. अभी हम लोग को 2 दिन में धोती का भी काम चालू होगा. वाव, नाइस. वो भी देखना, वो भी कुछ अलग ही रहेगा. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకొక 2 డేస్లో ధోతి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందంట. ఇక్కడ సూండ్కి చూసుకోవచ్చు, దీంట్లో మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. बहुत सारा कॉम्बिनेशन है भैया इसमें भी. तो भैया ये पेंटिंग का काम कब चालू हुआ है? पेंटिंग का तो लास्ट 15 डेज से चल रहा है. ओके. हाँ हाँ. और शेडिंग का? शेडिंग का भी समझो ना, लास्ट वीक से ही चालू हुआ है. ओके. भाई यहाँ पर छतरी आएगा ना? हाँ, छतरी आएगा. तो ये छतरी कब फिट होगा? छतरी तो रेडी है, खाली फिट करना बाकी है. थोड़ा सा काम था, इसके लिए नहीं कर रहे. ओके.
और भाई इसका काम कब चालू होगा? इसका भी काम चल रहा है, अभी शेडिंग करने का है इनको। ओके, पर्पल कलर। నైస్ భయ్యా. నమస్తే, రామ్ రామ్, कैसे हो? జై శ్రీరామ్. సో భయ్య వచ్చేసి తిలక్ వేస్తారు అనమాట, అట్లనే ఐస్ వర్క్ కూడా చేస్తాడు. లాస్ట్ కూడా చేసాను. तो भैया के साथ कितने साल से आपका फ्रेंडशिप है? हम लोग 5-6 ईयर से 5-6 ईयर्स. ओके. सो भैया कब आए हैं? भैया कल ही आए आए. ఓకే, कितने दिन के लिए रहेंगे? 4-5 दिन के लिए. ఓకే. సో చూసుకుంటారు కదా స్వామివారికి ఇక్కడ వచ్చేసి మన విఠల్ మహారాజ్ ఎట్లయితే బొట్టు ఉంటుందో మౌలి, సో ఆ పర్టికులర్ బొట్టు అయితే వేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ కలరింగ్. और भैया कब तक पूरा काम हो जाएगा? कंप्लीट वर्क 15th ఆగస్ట్. ఓకే. సో ఇక్కడ ఇమిటేషన్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. స్వామివారి విగ్రహాలకు డిఫరెంట్ డిజైన్స్కి డిఫరెంట్ కలరింగ్, అట్లనే వాళ్ళైతే ఈ మెజర్మెంట్ చేసుకొని అయితే ఇక్కడ చూసుకుంటారు అనమాట. సో టీం వచ్చేసి మోరేశ్వర్ ఇమిటేషన్ వర్క్, MIT. సో ఇక్కడ చూసుకోవచ్చు కిరణ్ ఫర్ ఎవర్. యాక్చువల్గా మీ అందరికి చెప్పడం మర్చిపోయినా, నాకు కూడా చాలా క్లోజ్ ఉండే కిరణ్ భాయ్. మనం అందరం ఒకసారి అయితే ఆయనను గుర్తు చేసుకుందాం. ఓం శాంతి. చాలా చిన్న ఏజ్లో స్వర్గస్థులు అయ్యారు. సో కిరణ్ భాయ్ వచ్చేసి నాకు 2021 నుంచి పరిచయం. సో ఆయన మెమరీలో ఒక MIT అనేసి మోరేశ్వర్ ఇమిటేషన్ వర్క్ అనేసి వీళ్ళు ఒక గ్రూప్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. సో కిరణ్ భాయ్ అయితే మనం మిస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమిటేషన్ వర్క్ అయితే మనకు అందించిండు మన భాగ్యనగరంలో హైదరాబాద్లో. तो किरण भाई नहीं है, बहुत दुखी की बात है. हम रोज मिस करते हैं या टीम तो हम लोग का वही है किरण ओके, के. ओके. तो उसके हिसाब से ही नाम रखा है उनका. ఓకే ఓకే నైస్. బాయ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉండే, వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ మెంబర్. నేను ఎప్పుడు వచ్చినా కానీ చాలా మంచి రిసీవ్ చేసుకుంటుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్ టుడే. బట్ ఆయన మెమరీస్ అనేది ఎప్పటికి ఉంటాయి, ఎందుకంటే ఈ హస్ డన్ ట్రెమెండస్ అండ్ ఫ్యాబులస్ వర్క్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఇమిటేషన్ వర్క్ నడుస్తుంది. इमिटेशन वर्क अंटारो, अट्लाने कुंदन वर्क गुड़ा अंटारा अन्नमाट. तो भैया और बताइए, इमिटेशन हर मूर्ति के लिए रहेगा इस बार? हाँ, हर मूर्ति के लिए. ओके. क्योंकि मतलब समझो नहीं बोला है कि मेरे को इमिटेशन नहीं चाहिए, उनके लिए नहीं है. बाकी हम मैंडेटरी सबके मैक्सिमम सबको दे रहे हैं. ओके. डिफरेंट कलर्स ఏవైతే ఇక్కడ మనకు కొంచెం షైనింగ్ క్లాత్ టైప్ ఉందన్నమాట యాక్చువల్గా ఇది. సో అవైతే ఇక్కడ స్టిక్ చేసుకొని కట్ చేసుకుంటున్నారు. నైస్. ये किरण सोलंकी का भाई है. ओके भाई, नमस्ते, राम राम. सो आपका भाई बहुत क्लोज था, मेरे को भी बहुत दुखी हुआ लास्ट ईयर. सो किरण सोलंकी भाई वाला तम्मुడు అన్నమాట. छोटा भाई है बड़ा भाई है? बड़ा भाई है. సో వాళ్ళ అన్న. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఛత్రి వస్తా అన్నమాట. భయ్యా ये लाइन में सब मूर्ति बुक्ड है? हां, ये लाइन में. हां, ये लाइन पूरा बुक. సో ఫ్రెండ్స్ ఫస్ట్ లైన్ లో మొత్తం కంప్లీట్ బుక్డ్ అన్నమాట. మన టేషన్ కూడా వచ్చిండు. వెంకటేశ్వర నమస్తే, బాగున్నారా? సో వన్స్ అగైన్ బోనాలు ఉన్నాయి మా యాప్రాలో కూడా తప్పకుండా రావాలన్న. యా యా. సో స్టేషన్ వచ్చేసి మనకు మల్కాజ్గిరిలో గత 40 ఏళ్ళ నుంచి విగ్రహం పెడుతున్నాను అనమాట. ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్నా? 40+ ఇయర్స్. నైస్. సో అన్న కూడా ఇక్కడనే తీసుకుంటున్నాడు. మా తమ్ముడు ప్రశాంత్ కూడా ఉన్నాడు ఇక్కడ. తమ్ముడు నమస్తే, బాగున్నావా? యా. సో భయ వాళ్ళైతే ఇక్కడనే బుక్ చేశారు. లాస్ట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు శివుడు వచ్చింది అనమాట. మన మల్కాజ్గిరి ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మండల్ అండ్ ఓల్డెస్ట్ మండల్. సో సెకండ్ లైన్ మీద పూరా బుక్డ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక 3 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగారం. ఓకే, మనకు దగ్గర, యాప్రాల నుంచి చాలా దగ్గర. సో బోలియే భయ్యా, ये मूर्ति कहाँ पे जा रहा है? लोकल है या बाहर है? ये लोकल ही है, सिटी में. ओके. कुछ अभी रिवील करेंगे? नहीं, अभी नहीं, कमांडर ने नहीं बोला था. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇది ఒక స్పెషల్ విగ్రహం అన్నమాట. నాకు తెలిసినంత వరకు 2024లా మంచిగా వైరల్ అవుతుంది. సో ఓవరాల్ అయితే ఇప్పుడు చూస్తున్నారు అందరూ ఒకసారి అయితే జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి. బ్యూటిఫుల్ అవుట్పుట్, చాలా బాగుంది. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకు చిన్న ఏనుగు కూడా ఉంది ఇక్కడ, స్మాల్ సైజ్. అండ్ ఇక్కడ మౌలి ఇదైతే అయిపోయింది బుక్. और ये वाला भैया मूर्ति? हाँ, ये वाला बुकिंग करना है. ओके. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే ఇంకా అవైలబుల్ ఉంది బుకింగ్ కి. क्या हाइट रहेगा అన్న? ये 15 फीट है. సో 15 ఫీట్ విగ్రహం. అండ్ చేలో వచ్చేసి మనకు శంఖం, చాలా బ్యూటిఫుల్. और इधर भैया? हाँ, ये एलिफेंट वाला बच्चा है एक. ఓకే. సో ఎలిఫెంట్ పైన కూర్చున్న వినాయకుడు అన్నమాట. హైట్ 18 ఫీట్ హైట్. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది బుకింగ్ కి. और ये लाइन में कुछ अवेलेबल है? हाँ, ये लाइन में ये वाला अवेलेबल है. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. ఇక్కడ మన స్వామివారి తొండపైన చూసుకోవచ్చు అలంకరణ చేస్తారు అనమాట. దీన్ని మరాఠీలో దాగినా అంటారు.
సో అది కూడా స్పెషల్ మెటీరియల్తోనైతే తయారు చేస్తారన్నమాట, పిండి టైపే ఉంటుంది. సో వాళ్ళైతే డై నుంచి బయటకు తీసిన తర్వాత మూలాల ద్వారా అయితే దాన్ని ఫిట్ చేసుకుంటారు. సో దాగిన 6 హ్యాండ్స్, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. కొంచెం ముందుకెళ్దాం. ముంగట పెయింటింగ్ టీమ్తో పాటు షేడింగ్ టీమ్. యాక్చువల్గా ముంబై విగ్రహాలల్లో మనకు పెయింటింగ్ టీంలోనే మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే మనకు బేస్ వైట్ కొడతారు, తర్వాత పెయింటింగ్ టీమ్. సో ప్రస్తుతానికి ఇక్కడ భయ్య వచ్చేసి షేడింగ్ వర్క్ చేస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు స్వామివారి హస్తం, అట్లనే ఇక్కడ కాళ్ళకు. సో భయ్య కहाँ से आए हैं? भैया भी मुंबई से ही है. ముంబై से ही है. ఓకే ఓకే నైస్. సో భయ్య వచ్చేసి ఇప్పుడు షేడింగ్ వర్క్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. और भाई शेडिंग का काम कब चालू हुआ है? शेडिंग का बोलो ना आपको 10 दिन 10 दिन 10 हो गया. दिन. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. भाई ये वाला मूर्ति बुक हो गया है. ये भी अवेलेबल है. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. కృష్ణుని రూపంలో ఉన్న వినాయకుడు చూసుకోవచ్చు, పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. भाई यहाँ पर थोड़ा पेटल्स बाहर दिख रहे, कुछ अलग डिजाइन है क्या? नहीं अलग डिजाइन नहीं, क्योंकि उसने गणपति महाराज ने पैर रखा है ना, तो Okay. थोड़ा फोल्ड होता है ना. ఓకే ఓకే నైస్ నైస్ నైస్. సో ఫ్రెండ్స్ ఇంకా స్పెషల్ విగ్రహాలు అనమాట. ఇప్పుడు ఏం రివీల్ చేస్తలేము ఏ విగ్రహం ఎక్కడ పోతుంది అనేసి. तो भैया ये वाला मूर्ति लोकल है या बाहर जा रहा है? नहीं ये भी लोकल ही है. ఇక్కడ వచ్చేసి మనకు గరుడ మహారాజ్ అండ్ పైన వచ్చేసి మనకు విష్ణుమూర్తి రూపంలో వినాయకుడు ఉన్నాడు, చేలో మోదక్ పట్టుకున్నాడు. బ్యూటిఫుల్. ये भी 23 फीट जाएगा. సో 23 ఫీట్ వెళ్తుందంట. అండ్ ఈ లైన్లో కూడా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో అయితే ఇమిటేషన్ వర్క్ అయిపోయింది. అండ్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్లో కూడా ఒక 3 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ లైన్లో ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ ఇంకా షేడింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. సో బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఇంకా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకైతే విష్ణుదేవునికి 2 హస్త్రాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శంఖం, ఇంకోటి వచ్చేసి విష్ణు చక్రం. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గజరాజ్ లాస్ట్ టైం కూడా చూపించిన, ఈసారి గజరాజ్ అయితే నేను కంపల్సరీ క్యాప్చర్ చేస్తా. లాస్ట్ టైం నాకైతే కుదరలేదు, కరీంనగర్ వాళ్ళు తీసుకెళ్ళి ఉంటే చాలా ట్రెండ్ అయింది. సో భాయ్ మేడ్చల్ వాళ్ళే भी लेके जा रहे हैं क्या इस बार? Yes, मेटल. నైస్. సో మేడ్చల్ కూడా మనకైతే బ్రదర్స్ బాగా టచ్ ఉంటారు అనమాట. ఇక్కడ స్టాండింగ్ వినాయకుడు, వెనకాల 3 తలల పాము శేషనాగ్, కింద కమలం పువ్వు. సో ఇక్కడ వచ్చేసి మనకు పికాక్, ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో ఇంకా యూనిక్ మోడల్స్ ఉన్నాయి, స్పెషల్ మోడల్స్. ये सब यूनिक मॉडल. సో మన స్వాస్తిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మన చింటూ బాయ్ అండ్ టీం కూడా ఇక్కడనే బుక్ చేసింది అనమాట. సో వాళ్ళ విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ డబుల్ ఎలిఫెంట్స్ 2 తలలోనే చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బిగ్ ఎలిఫెంట్స్ అండ్ పైన వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉంది. भाई ये वाला इस बार नया डिजाइन है ना बॉडी? हाँ ये वाला 20 फीट वाला बॉडी हम लोग. సో 20 ఫీట్ బాడీ అన్నమాట. చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. भाई లోకల్ యా బాహర్ जा ये रहा है? लोकल जा रहा है, ये बाहर जा रहा है. సో ఈ విగ్రహం అయితే బయటికి వెళ్తుంది. శేషనాగ్ పైన 5 పడగల పాము అండ్ చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 6 హ్యాండ్స్, ఒక కొండ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యూటిఫుల్. అండ్ వన్ మోర్ స్పెషల్ విగ్రహం, ఇక్కడ కొండ పైన సవారీ చేస్తున్నాడు మన మల్లాడ్. भाई मल्लाड के बारे में कुछ बता सकते हैं? हाँ मल्लार के बारे में देखो, ये 18 फीट है. 18 फीट. हाँ तो ये जो मल्लाड राजा है ये कर्नाटक का कॉन्सेप्ट है या मराठी का कॉन्सेप्ट है? महाराष्ट्र में जाता है. सो महाराष्ट्र में क्या है, राजा है क्या? हाँ ये शिव का रूप है एक्चुअली. ओके शिव रूप. हाँ, शिव का ओके रूप जैसे हमारे तरफ में मल्लाना स्वामी है, हाँ वैसे आपके पास मल्लाड जैसा है. मल्लार ओके. स्वामी. और इनका स्पेशलिटी है ऊपर टोपी. तो हाँ उसको నైస్. ఓకే. సో ఇక్కడ పాముల పైన సవారీ చేస్తున్న వినాయకుడు, ఏ లాస్ట్ టైం నేను దేఖా తా. हाँ ये भी स्नेक रथ है. ఓకే నైస్. సో ఫ్రెండ్స్ నేను ఒక రీల్ పెట్టినండి, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. మన త్రిమూర్తి ఆర్ట్స్లోనే కొన్ని స్పెషల్ విగ్రహాలు అయితే నడుస్తాయి. ఇది వచ్చేసి గజరాజ్, చాలా పెద్దది అండ్ మోస్ట్ ఫేమస్. ఈసారి బాగా ట్రెండ్ అవుతుంది నేను పర్సనల్గా అయితే అనుకుంటున్నాను. మన స్వాస్తిక్ అసోసియేషన్ వాళ్ళదన్నమాట, బిఎన్ రెడ్డి మారుతి నగర్ సైడ్ మన చింటూ బాయ్ అండ్ టీమ్. సో ఇక్కడ బజరంగ్ బలి రూపంలో ఉన్నాడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విగ్రహం. కంప్లీట్ అవుట్పుట్ తర్వాత అయితే మీకు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఫ్లయింగ్ లయన్ అండ్ లయన్కి కూడా పైన కొమ్ములు ఉన్నాయి, కింద దంతాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, నాలుక కూడా పెద్దగా ఉంది. టోటల్ ఇక్కడ మనకైతే 4 legs యాజ్ యూజువల్, బట్ ఇక్కడ ఫ్లయింగ్ లయన్. तो ये कैसे भाई एज पर स्केच है क्या? हाँ एज पर स्केच है. ओके. और कहाँ पे जा रहा है? ये గౌలిగూడ. గౌలిగూడ. నైస్. సో గౌలిగూడ కూడా చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. హైదరాబాద్లో కూడా మంచి మంచి విగ్రహాలు పెడతారు గౌలిగూడలో. ఇది ఒక పెద్ద బొజ్జ గణపయ్య, కూర్చున్న వినాయకుడు అండ్ తొండం అయితే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో రొటేట్ చేశారు. బోత్ బడా है भैया. ये भी 20 फीट वाला बॉडी. हाँ లోకల్ जा रहा है. ఓకే. సో ఈసారి మన లోకల్ ఏరియాలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మన त्रिमूर्ति आर्ट्स वाला वर्कशॉप నుంచి పోతున్నాయి. ఇక్కడ ఇంకొక గజరాజ్. टोटल कितना टीम है अभी कंप्लीट अपना त्रिमूर्ति आर्ट्स में?
अभी टोटल हम लोग आज 45 जन काम कर रहे हैं 45 ఇక్కడ సిట్టింగ్ పోజ్లో వినాయకుడు అనమాట చేలో వచ్చేసి ఏక్ దంత్ సో దంతం పట్టుకున్నాడు అండ్ అక్కడ వచ్చేసి మన బిహార్ టైగర్ అమిత్ భాయ్ ఉండు అమిత్ సోని कैसे है भाई सब बढ़िया है ना चलो సో ఇక్కడ స్టాండింగ్ పోజ్లో అఖిల్ చందన్వాడి నైస్ నేను యాక్చువల్గా ఏంటంటే నటరాజు రూపం అని చెప్పడానికి పోయినా బట్ నేను చూసిన విగ్రహాల వన్ ఆఫ్ ది టాలెస్ట్ టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ ది టాలెస్ట్ చాలా మంది అఖిల్ చందన్వాడి విగ్రహం అయితే చేస్తున్నారు బట్ త్రిమూర్తి ఆర్ట్స్లోనే టాలెస్ట్ విగ్రహం రెడీ అవుతున్నది నైస్ ఇక్కడ ఏనుగు పైన సవారీ చేస్తున్న వినాయకుడు చూసుకోవచ్చు ఇక్కడ నైస్ డిజైన్ कितना रहेगा भैया हाइट ये रहेगा 18 18 फीट भाई इतना बड़ा मूर्ति लेके जा सकते हैं क्या हाँ लेके जा सकते हैं 23 फीट है 23 फीट है ये बाहर या लोकल में లోకల్ యా నైస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఈసారి 2024లో చాలా మంది అఖిల్ చందన్వాడి విగ్రహం అయితే చేపిస్తారు డిఫరెంట్ వర్క్షాప్స్లో సో దాంట్లో ఐ థింక్ శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ విల్ బి ది బెస్ట్ సో చిన్న సైజులో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు भाई यहाँ पर क्या आएगा यहाँ पे लोटस आएगा ओके और हाथ में कलश है हाथ में कलश है और लक्ष्मी का अवतार है ओके एंड भैया छोटे साइज में कुछ अवेलेबल है क्या नहीं छोटे साइज में कुछ भी पूरा खत्म एक्चुअली कस्टमर बोल रहे थे छोटे साइज में भी कस्टमाइज करो तो ये सब कस्टमाइज किए हुए हैं जो स्टैंडिंग है ना हाँ वो सब कस्टमाइज है आपको पता तो आगे जाएंगे तो क्या क्या है सो भाई टोटल कितना मूर्ति बना रहा है इस बार लगभग 115 और छोटे बड़े पूरा मिला के और स्टार्टिंग साइज 10 फीट 10 फीट ये वाला क्या है भैया ये ईगल है देखो ఈగల్ है ఓకే ईगल के ऊपर बैठते हैं నైస్ ఇక్కడ నరసింహస్వామి పైన కూర్చున్న వినాయకుడు ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇక్కడ అగైన్ మల్లాడ్ సో మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్లో రెండు విగ్రహాలు మల్లాడ్ కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట ఇక్కడ శంఖం పైన కూర్చున్న వినాయకుడు నైస్ డిజైన్ అండ్ ఇక్కడ 6 హ్యాండ్స్ నాట్యం వేస్తున్నాడు नीचे क्या आएगा भैया ये तो वाली बॉक्स पे डिजाइन है ఓకే సో మన టేషన్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు మరి ఇప్పుడు రివీల్ చేస్తా లేదని తర్వాత అడగాలి అన్న ఎప్పుడు మళ్ళీ రివీల్ ఎప్పుడు చేస్తారు విగ్రహం మొత్తం అయిపోయిన తర్వాతనా ఓకే రైట్ సో మొత్తం అయిపోయిన తర్వాత టేషన్ రివీల్ చేస్తా అంటున్నాడు कृष्ण में टोटल कितने मूर्ति अभी अवेलेबल है बुकिंग के लिए 3 to 5 मूर्ति अवेलेबल 5 मूर्ति है क्या क्या हाइट में है 3 मूर्ति है 15 फीट बैकग्राउंड वगैरह के 18 ओके और एक है 10 फीट मूर्ति बैकग्राउंड वगैरह की 14 फीट ओके हाँ वही है ओके बस वही है तो आउटपुट तो जबरदस्त है भैया आप लास्ट टाइम तो बहुत फास्ट काम करे इस बार भी ఈసారి కూడా కొంచెం షెడ్ వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అయిందన్నమాట ఒకసారి వర్షం వల్ల కంప్లీట్ షెడ్ పడిపోయింది ఇంకోసారి కంప్లీట్ షెడ్ వేసిన తర్వాత ల్యాండ్ ఇష్యూ అయితే షెడ్ తీసేశారు బట్ అవన్నీ ఉన్నా కానీ ఇన్ని కష్టాలు వచ్చినా కానీ బప్పా అయితే వాళ్ళకు మంచి సపోర్ట్ చేసిండు సో ఇట్లనే ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను और एक महीना है एंड यूनिक कॉन्सेप्ट्स भी आपके पास तो ये ब्लॉग क्लोज करने से पहले अपने बप्पा लवर्स को क्या बोलना चाहते हैं आपके कस्टमर्स को मेरे फॉलोअर्स को अपने हिंदू भाइयों को पहली बात तो ARK को सपोर्ट करो फॉलो करो सब्सक्राइब थैंक यू भैया और देखो इस साल तो हम लोगों ने बहुत सफ़र किया है इधर तक आए यस सबको मालूम है शेड का 2 बार प्रॉब्लम हो गया था तभी भी हम लोग ने अच्छा काम करने का कोशिश किया है बहुत कम टाइम में और प्लस हम लोग के कस्टमर जो है उन्होंने बहुत सपोर्ट किया है या तो ऐसे ही सपोर्ट करते रहना సో భయ్యా ఏమంటుండంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు షెడ్ వల్ల అయినా కానీ తక్కువ టైంలో అయితే మ్యాక్సిమం అవుట్పుట్ చేయడానికి ప్రయత్నం చేశారు అండ్ వాళ్ళ కస్టమర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారని చెప్తున్నాడు సో అందరు బప్పల కూడా బాగా సపోర్ట్ చేశారు సో ఇట్లనే సపోర్ట్ చేయండి అని అంటుండ అనమాట సో ऑल द बेस्ट कृष्ण भाई फाइनल आउटपुट के लिए सब लोग इंतजार कर रहे हैं और ये पर्टिकुलर व्लॉग भी क्या है बहुत सारे लोग मेरे को त्रिमूर्ति का अपडेट चाहिए बोल के डेली मेरे को बहुत सारे रिक्वेस्ट आते हैं సో ఇది ఫ్రెండ్స్ మన త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు జాయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లో కుందన్ వర్క్ కూడా నడుస్తున్నది పంచ వర్క్ కూడా ఇంకో 3 days వచ్చేస్తా సో నాకు తెలిసినంత వరకు ఇంకొక 10 daysలో కంప్లీట్ ఇక్కడ వర్క్షాప్లో మనకైతే రెడీ ఫర్ డెలివరీ ఫస్ట్ ఆగమన్ కబ్ रहेगा 25 को సో 25th అయితే ఫస్ట్ ఆగమన్ ఉందంట సో థ్యాంక్స్ అలాట్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై హింద్ థ్యాంక్ యూ కృష్ణ బాయ్